ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తుంది. వానాకాలంలో వరదలతో అతలాకుతలమైందంటే ఇప్పుడు తీవ్రమైన ఎండలతో మండిపోతోంది. కాలం ఏదైనా జిల్లా ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. తెలంగాణ కాశ్మీర్గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వడగాల్పుల ప్రభావం ఉన్న జిల్లాగా వాతావరణ శాఖ ప్రకటించడం కలవరపాటుకు గురిచేస్తోంది. సింగరేణి బొగ్గుగనులు కలిగిన మంచిర్యాల, నీటి తడి తక్కువగా ఉండే ఆదిలాబాద్, కుమరంభీం జిల్లాల్లో వేడి గాల్పుల ప్రభావం ఎక్కువగా నమోదవుతోంది. 10 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే వాతావరణంలో మార్పు రావడంతో ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోననే ఆందోళన జిల్లా ప్రజల్ని వెంటాడుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. ఉదయం మినహాయిస్తే పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేడి తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఏసీలు, కూలర్లు సహా కొబ్బరి బొండాలు, శీతల పానీయాలతో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాధారణంగా మే నెలలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత ఎంతైతే ఉంటుందో 44 పైన, ఆ విధంగానే ఉష్ణోగ్రతలు అనేవి గత 2-3 రోజులుగా అయితే నమోదైతే అవుతున్నాయి. ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, నిర్మల్, ఆసిఫాబాద్ ఈ ఏరియాలో మామూలుగానే ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువైతే ఉంటాయి. అయితే ఈసారి కాస్త అది ముందుగానే ఈ ఉష్ణోగ్రత నమోదు అనేవి జరుగుతున్నాయి. 40-42 డిగ్రీల ఎండ ఉన్న ఆదిలాబాద్, ఇప్పటికీ ఆదిలాబాద్ మోస్ట్ ఎక్కువ ఉంటది. ఎక్కడా ఉండదు ఇంతగానో. ఎందుకంటే మనం గుట్టల మీద ఉన్నాం కాబట్టి ఈ గుట్టల దగడు, ఈ దగడు, ఆ దగడు కలిసి మనిషి తప్పిదం చేయబట్టి చాలా ప్రాబ్లం జరుగుతున్నది. పశుపక్షాలైతే ఘోరంగా ఉన్నాయి. ఇట్లా నీళ్లు కూడా దొరకడం లేవు. ప్రతి సంవత్సరమే చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎండ తీవ్రత. అదే విధంగా ఎండ మధ్యాహ్నం ఎంత ఉన్నదో రాత్రి పూట కూడా చాలా ఉడకపోత వస్తుంది. అసలు రాత్రికి పగలకు తేడా తెలవని అంత ఉంది. 9 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా ఈవినింగ్ 6-7 అయినా కూడా మాకు వేడి గానీ ఎండ గానీ అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ తప్పకుండా అందరు జాగ్రత్తలు పాటించడం తప్ప ఏం లేదండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎండ ఎక్కువ అవడం వల్ల జ్యూస్ కూడా చాలా మంది తాగుతున్నారు. మోసంబి జ్యూస్ కానీ, కొబ్బరి బొండా కానీ ఎండ బాగా ఉండడం వల్ల చాలా మంది తాగుతున్నారు. ఎంత తాగినా గానీ ఎండ తగ్గదు, ఎండ తగ్గుతలేదు. వేసవిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ లోపల సింగరేణి బెల్ట్ లోపల కూడా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆదిలాబాద్ లోపల కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటటువంటి అవకాశం ఉంది. వృద్ధులు ఒకటి, తర్వాత ఏంటంటే కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి ఎవరైతే డయాగ్నోస్డ్ ఆల్రెడీ అయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 8 లీటర్ల వాటర్ వరకు తాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. వానాకాలం వచ్చిందంటే ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం వేసవి వచ్చిందంటే ఆకురాల్చు అడవిగా మారిపోతుంది. భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడికి దారితీస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటే కాలానుగుణంగా వచ్చే ఉపద్రవాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ప్రకృతి సమతుల్యతపైనే మానవ జీవితం ఆధారపడి ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదానికి దారితీస్తుంది. వేసవి తాపము అందులో అంతర్భాగమే. ఎవరికి వారు ఉపశమనాన్ని పాటించడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.